విజయవాడ అటు వరదల్లో మునిగితే ఇక్కడ ఈ వరదల్లో మునిగింది ఈ ప్రాంతం అంతా. ఈ నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళడానికి ప్లేస్ లేక వెనక్కి దానిని దాంట్లో అధికారి మీద యాక్షన్ తీసుకున్నాడు. జోక్ ఏంటంటే ఈ నీళ్లు వెళ్ళి కృష్ణానదిలోకి వెళ్లకుండా అదేదో మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర అడ్డం పడిపోయింది కాబట్టి అక్కడ దానికి కారణమైనటువంటి ఒక అధికారి మీద చర్య తీసుకున్నారట. విచిత్రం ఏంటంటే అక్కడ కనుక ఆ అడ్డు లేకపోయి ఉంటే కృష్ణానదిలో నీళ్ళు వెనక్కి వచ్చాయి కదా, కామన్ సెన్స్ ఉండద్దా? బెజవాడలోకే పోయినాయి, ఇటు వెనక్కి రావా తన్నుకుంటూ అక్కడ కనుక బ్రేక్ వేయకపోతే. కానీ ఈ నీళ్లు కృష్ణానదిలోకి పోనీయకుండా ఒక అధికారి అడ్డుపడ్డారని చెప్పి అధికారిని తీసేశారట. అంటే ఇలాంటి చిత్రమైన జిమ్మిక్స్ నడిచేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏం చేయాలా, ఈ కాలువ కట్టాలి, ఆ కాలువ కట్టాలి, అది ఆల్రెడీ ఉన్న కాలువల్ని ఎక్స్పాండ్ చేసి వెడల్పు చేసి దాన్నంతా తీసుకెళ్ళి నీళ్ళని ఎక్కడ పోయాలి, కృష్ణానదిలో పోద్దామంటే కుదరదు. ఎందుకని, మళ్ళీ ఈ రూట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ చేశారు, సీతానగరం దగ్గర ఇదివరకు పీడబ్ల్యూడి వర్క్ షాప్ అని ఉండేది, కృష్ణవేణి మొట్టేలు దాటగానే ఉండేది. మేము ఇదివరకు అక్కడ ఈ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన పడవల్లో కృష్ణానది ఆ గేట్ల రిపేర్లు అవన్నీ అక్కడి నుంచి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ పడవల్లో వెళ్ళి కవర్ చేసిన వాళ్ళు అక్కడ ఆ గేట్ల దగ్గరికి. అందులో తొక్కుకునే పడవలు ఉంటాయి, మామూలు స్పీడ్ బోట్లు ఉంటాయి, అన్ని రకాల బోట్లు ఉంటాయి వాళ్ళవి. ప్లస్ మొట్టేలు కూడా అక్కడే నడుస్తుంది.